ఒక ఆడబిడ్డ మన ఇండియా ఇండియా అంటే అది ఏ స్టేట్ అయినా కావచ్చు. ఒక ఆడబిడ్డ తన పిల్లల కంటే తన యజమాని పిల్లలు ఎంతో ముఖ్యమని, ఎందుకంటే తనకు ఒక దారి చూపించాడు సంపాదించుకునేదానికి అనేసి తన యజమాని పిల్లల్ని తన కొడుకుని ఎంతో గారాబంగా 12 ఏళ్ల పాటు సాకితే ఆ యజమాని కొడుకు ఓడు పెద్దయి అదే సాకిన మీద చేసి నా పక్కన పనుకుంటావా వచ్చి నీకు నేను డబ్బులు ఇచ్చానంటే ఎట్టుంటది? 32 ఏళ్ల పాటు ఒక తండ్రి ఈ గల్ఫ్ దేశంలో ఎంతో కష్టపడి తన కొడుకుల్ని ఇంజనీర్ చదివిపించి బయట కంట్రీలకు పంపించి ఇంకా చాలరా ఈ జీవితం, ఇక ఇంటికి పోయి మిగిలిన నా కాలం మనస్ఫూర్తిగా బతుకుదామనేసి టికెట్ బుక్ చేయించుకునే మరుసటి రోజే చనిపోతే ఎట్టుంటుంది? ఒక డ్రైవరు ఇంట్లో పనిచేసి ఒక డ్రైవరు తన సార్ కొడుకుని, అంటే తన కఫిల్ కొడుకుని బయటకి ఎక్కించుకొని పోతే కోవిడ్ పిల్లలు కొట్టుకుంటా ఉంటే ఇతను సార్ కొడుకు ఆడ దెబ్బలు తింటాడు అనేసి తన సార్కి ఫోన్ చేయించి వెంటనే ఆ ప్లేస్కి పిలిపించి వీళ్ళకి మధ్యస్థం పెట్టించి ఎవరి పాటికి వాళ్ళు ఇంటికి పంపించేసి ఇలాంటి పని చేయడం తప్పు అని వాళ్ళ సార్ కొడుకుని వాళ్ళ సార్ మందలించిన దానికి ఇతనికి ఎలాంటి శిక్ష పడిందో తెలిసిన డ్రైవర్కి. హాయ్, దిస్ జెన్ఎస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగుంటారా? ఇదివరకు నేను ఒక వీడియో పెట్టాను అనమాట. ఇది కోవిడ్లో ఒక హౌస్ బాయ్ చేసిన పనికి అతను కోవిడ్ ఇంటికి పంపించాను అనేసి. అప్పుడు చాలామంది ఏమన్నా అంటే ఎవరు ఎందుకురా సాగు నీ వ్యూస్ కోసం ఇలాంటి స్టోరీస్ అన్నీ చెప్తాం మాకు అనేసి అన్నారు. అప్పటించి ఐ విల్ స్టాప్ చేసిన. ఇలాంటి నిజాలు చెప్పినా కానీ మన వాళ్ళకి ఎక్కనప్పుడు ఎందుకురా చెప్పడం అనేసి స్టాప్ చేసిన. కానీ రీసెంట్గా నాకు 3 విషయాలు మీతో షేర్ చేసుకోవాలనిపించింది. మీరు ఒకవేళ స్టోరీ చెప్తున్నాడు అని అనుకునేట్టుగా ఉంటే జస్ట్ లీవ్ ఇట్, ఇప్పుడే వదిలిపెట్టేసింది. కానీ కోవిడ్కి వచ్చే వాళ్ళు అది కద్దమ్మ కావచ్చు, డ్రైవర్ కావచ్చు, ఎన్నో ఏళ్ళ తరబడి కోవిడ్లో పనిచేసుకునే వాళ్ళు కావచ్చు, లేకపోతే ఇంట్లో పనిచేసుకునే వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళ ముగ్గురు కోసం ఈ వీడియో చెప్తాను. మొగుడు మొండ అయితే వాడు పెళ్ళానికి ఆ ఊర్లో ఉండే మొగోళ్ళంతా మొగుళ్ళు అవుతారండి. గోవాలో ఇలాంటి ఒకడే నిద్రలేయడం, తాగడం, తినడం, పనుకోవడం, వేరే పని లేకుండా ఇదే జీవనం సాగిస్తూ ఉన్నాడు. వాళ్ళ భార్య చూసింది, ఆవిడకి 2 ఆడపిల్లలు. ఇంకా వాళ్ళ భార్య చూసింది, ఇంకెట్టయితే నా పిల్లలకు పెళ్ళిళ్ళు కావు, వాళ్ళ భవిష్యత్తు నాశనం అయిపోతుంది, నేనే ఏదో ఒక దారి చూసుకోవాలనేసి వేరే ఏజెంట్తో మాట్లాడేసుకొని ఆవిడ కోవిడ్కి అయితే రావడం జరిగింది. బ్రహ్మాండమైన ఇల్లు దొరికింది ఆవిడకి. కోవిడ్ వాళ్ళు కూడా చాలా మంచోళ్ళు అంటే ఆమె స్టోరీ మొత్తం తెలుసుకున్నారు. ఆమెకి ఎంతమంది పిల్లోళ్ళు, ఆమె ఎలాంటి ఇల్లు ఉంటుంది, ఆమె హస్బెండ్ ఎలాంటోడు అనేసి మొత్తం తెలుసుకున్నారు. ఆమెకు ఒకటే మరి చెప్పినారు, నీకు ఇష్టం ఉన్న కాలం ఇక్కడ హ్యాపీగా పనిచేసుకో, అదో ఇంత జీతం ఇచ్చాము, మీ పాపకి రాబోయే ఫ్యూచర్లో మీ పాపకి చదువు కావాలనే కానీ వాళ్ళ పెళ్ళిళ్ళకి డబ్బులు ఖర్చు ఏదన్నా ఉండే కానీ దాంట్లో సగం మేము భరిస్తామని చెప్పినాడు. ఆ తల్లి ఎంతో హ్యాపీ. 2 పిల్లోళ్ళు ఆ కోవిడ్ అతనికి. ఒకడేమో పెద్దోడు, వాడు ఏదో కంట్రీకి అయితే వెళ్ళిపోయినాడు అనమాట చదువు పరంగా. ఇంక రెండోవాడు ఆవిడ పోయే టైంకే కట్టగా వాడికి 2 ఏళ్ళు. కోవిడ్ పిల్లోడిని ఉన్నారు చూసినా, ఎంతో గారాబంగా ఏదంటారు చూసినారా, కింద కాలు పెట్టి ఏడా నొప్పి తగులుతుందో అని ఆ పిల్లోని అంతా గారాబంగా తినే తిండి కాడి కానివ్వండి, ఈవెన్ అతను పనుకునేది వాళ్ళ అమ్మ బెడ్రూమ్లో కూడా కాదు, వాళ్ళకి సపరేట్గా రూమ్లు కూడా ఉంటాయి కోవిడ్ పిల్లలకి. ఆ రూమ్లో కూడా పనుకోడు, ఆవిడ దగ్గరనే పనుకుంటారు. చాలామంది పనుకుంటారులే, 10% అంతే, 90% ఎవరు పనుకోడు కోవిడ్ పిల్లలు, వాళ్ళకి సపరేట్ రూమ్లు ఉంటాయి. కానీ ఈ పిల్లోడు ఏం చేసినాడు, ఆవిడ దగ్గర పోయి పడుకుంటా ఉంటే ఆవిడ పండేసుకుంటా ఉంది. కోవిడ్ వాళ్ళు కూడా బాగుండే పిల్లోడు కదా అనేసి వాళ్ళు వదిలిపెట్టేసినారు. ఇంకా అబ్బాయిని వయసు పెద్ద అయిపోయింది కదా అనేసి సపరేట్ చేసేసినారు అనమాట. వాడికి సుమారుగా ఒక 12 ఏళ్ళు 13 ఏళ్ళు ఉంటాయి. కరెక్షన్ అండి, ఆ అబ్బాయికి 12 ఏళ్ళు 13 ఏళ్ళు అన్నాను కదా, కాదు 15 ఏళ్ళు అంట. సేమ్ ఇదే మాదిరిగానే పనుకుంటా ఉంటే ఆవిడ బెడ్రూమ్లోకి వెళ్ళిపోయి వచ్చి పడుకున్నాడు. పోన్లే ఆవిడేమనుకుంటుంది, పోన్లే ఇది వరకు మాదిరిగానే కదా, ఏమన్నా నా పక్కన పనుకోకపోతే నిద్ర రాదని వేసి ఆవిడ పడబెట్టుకుంది. కానీ ఆ పిల్లోడు శాస్త్రంలో ఉన్నది చూసినారా, ఏదో తేడా కొడుతుంది. వాడు ఎవరం లేదే తేడా కొడుతుంది. ఏదో వాడు ఆవిడ పనుకునేటప్పుడు అవి ప్రైవేట్ పార్ట్స్ మీద చేయడం కానీ, అంటే హక్ చేసుకొని పడుకోవడం కానీ ఏదో తేడా కొట్టింది ఆమెకి. ఆ పోన్లే పిల్లోడు కదా ఏమున్నది, వాడికి ఏం తెలుసులే ఇలాంటి అనేసి ఆమె లైట్ తీసుకుంది. 2-3 రోజులు ఇదే విధంగా నడిచింది. 3వ రోజు చూసింది, 4వ రోజు చూసింది, ఇది ఇంకొంత పెరుగుతూ పోతుంది. ఇంకా ఆమెకు డౌట్ వచ్చేసింది, ఇంకటైతే కష్టం రా అనేసి వాళ్ళు కోవిడ్ వాళ్ళతో అయితే చెప్పేసింది అనమాట డైరెక్ట్ పోయి, బాబా ఈ విధంగా చేస్తున్నాడు మీ వాడు,
కొంచెం చూడండి, కంట్రోల్లో పెట్టండి అనేసి అనేతలకి వాళ్ళు కోవిడ్ వాళ్ళు తిట్టేసి ఈ మాదిరి చేయకూడదు నాయనా, ఈ మాదిరిగా నీ తల్లితో సమానం ఆమె, నేను చిన్నప్పటి నుంచి ఎంతో గారాబంగా పెంచింది, ఆమె ఫుడ్ పెట్టింది నీకే, మీ తల్లి కాదు పెంచింది అనేసి చెప్పినారు. 2 రోజులు గమ్మున్నాడు. 3వ రోజు ఈ విధంగా చేస్తున్నాడు అనేసి, ఈ విధంగా తప్పు చేస్తున్నాడు అనేసి వాళ్ళ ఫ్యామిలీ అంటే వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న మెయిన్ డోర్కి లాక్ చేసేవాళ్ళు. 2-3 రోజులు గమ్మున్నాడు. ఆ మెయిన్ డోర్ లాక్ ఎట్లా వచ్చిందో ఏమో తెలియదు, కానీ ఆ లాక్ని తీసుకొని మళ్ళీ ఆవిడ రూమ్లోకి వెళ్ళిపోయినాడు. డైరెక్ట్గా ఆమె రూమ్లోకి. మీరు అనొచ్చు ఆవిడ ఏం చేస్తుంది బ్రో రూమ్ లాక్ చేసుకోకుండా ఒంటరిగా ఎందుకు పడుకుంటుంది అనేసి. ఆమెకి ఆ రూమ్లో ఒక బాత్రూమ్ ఉన్నది, ఆమెకి పక్క ఆమె ఉంటుంది ఫిలిపిన్ ఆమె కూడా ఆ రూమ్లోకే బాత్రూంలోకి పోవాలి. ఇద్దరికి కలిసి ఒక బాత్రూమే. సచ్చినట్టు ఈ ఫిలిపిన్ ఆమె ఈ రూమ్లోకి బాత్రూంలోకి రావాలి. అందుకనేసి ఆమె డోర్ లాక్ చేయదన్నమాట, ఓపెన్ చేసి పెట్టుంటుంది. అవన్నీ మళ్ళీ పోయి పట్టుకోవడం అయితే స్టార్ట్ చేసిన అనమాట, అంటే ప్రైవేట్ పార్ట్స్ మీద. అందరికి మహారాజా కార్గోలో మంచి గివ్ అయితే ఇచ్చారు. ఇండియాకి మహారాజా కార్గో తరపు నుంచి ఎవరైనా కానీ సీ కార్గో కావచ్చు, ఎయిర్ కార్గో కావచ్చు, సామాన్లు కానీ పంపించినారు అనుకోండి, రంజాన్ లాస్ట్ లో మొత్తం 4 గివ్ వేలు ప్లాన్ చేసినారు. ఫస్ట్ సెకండ్ గిఫ్ట్ వచ్చి 2 గోల్డ్ కాయిన్లు, 3వ గిఫ్ట్ వచ్చి 4 పొయ్యిల స్టవ్ విత్ ఓవెన్, ఇదైతే ఆసమ్. 4వ గిఫ్ట్ వచ్చి ఓవెన్, అన్నం కానీ ఏదైనా కూర కానీ సలారు పోతే దీంట్లో పెట్టి వేట్ చేసుకోవచ్చు. ఎప్పుడు ఇచ్చారా అంటే కువైట్ లో రంజాన్ అయిపోయిన తర్వాత, అంటే ఏప్రిల్ 15వ తేదీ నుంచి 25వ తేదీ లోపల. గిఫ్ట్ ఎలా ఇచ్చామంటే మహారాజా కార్గో తరపు నుంచి కువైట్ నుంచి ఇండియాకి ఎవరు సామాన్లు పంపించుంటారో బిల్లు మీద సీరియల్ నెంబర్ ఉంటుంది. ఆ బిల్స్ అన్ని ఒక డబ్బాలో వేసి మీ ముందన్నే యూట్యూబ్ లో లైవ్ పెట్టి మరి ఆ పేర్లు అయితే చదవడం జరుగుతుంది. ఎవరు గెలుచుకుంటారో గెలుచుకున్న వాళ్ళకి దగ్గరుండి నేనే వాళ్ళ ఇంటి దగ్గరికి సామాన్లు అయితే చేర్చాను. సో మీరు ఎవరైనా కానీ కువైట్ నుంచి ఇండియాకు సామాన్లు పంపించుకుంటా ఉంటే ఒక రాయండి మహారాజా కార్గో తరపు నుంచి, ఒకవేళ లక్ ఉంటే మీకే తగలొచ్చు. ఆవిడ చెప్పింది, అరే నువ్వు చేసే తప్పురా, నీ తల్లితో సమానం, నేను చిన్నప్పటి సాగినాను, నీకు నీ అన్నం పెట్టి పెంచినాను, నా బిడ్డల కంటే ఎక్కువ నువ్వు ఎంతో గారవంగా పెంచుకున్నాను రా, ఇది ఈ విధంగా తప్పురా అంటే నువ్వు నన్ను కనలేదు కదా, నేను నీ బిడ్డని ఎట్టవుతాను అనేసి అన్నాడు. ఎవడు? ఆ పిల్లోడు. ఈవిని, నువ్వు నన్ను కనలేదు కదా, నీ బిడ్డని నేను ఎట్టవుతాను, నువ్వు ఓన్లీ మా ఇంటికి పనిచేయడానికి మాత్రమే వచ్చినావు, నేను నీకు శాలరీస్ ఇచ్చినాం కదా అనేసి అన్నాడు. వద్దు, నీకు కావాలంటే డబ్బులు ఇచ్చాను, మా అమ్మ మా నాన్నకి చెప్పొద్దు అనేసి అన్నాడు. ఇంకా ఆ మాట అంటానే ఆవిడ ఇంకా షాక్ అయిపోయింది. ఇంకా కష్టం, ఇంక ఇంట్లో పని చేయలేము, అంటే ఇటు నుంచి వెళ్ళిపోయేది మేలు అనే అనుకునింది. మళ్ళీ పోయి వాళ్ళ ఫ్యామిలీతో అయితే చెప్పేసింది అనమాట, వాళ్ళ సార్ వాళ్ళ మేడంతో పోయేసి మళ్ళీ ఈ విధంగా వచ్చేసినాడు. ఈ విధంగా రూమ్లోకి వచ్చి ఈ విధంగా మళ్ళీ ప్రైవేట్ పార్ట్స్ మీద టచ్ చేయడానికి ట్రై చేసినాడు. బాబా ఇంక నేను ఉండలేను, నేను వెళ్ళిపోతాను, నా వల్ల కాదంటే వాళ్ళ సార్ ఏమన్నా పాపం డైరెక్ట్గా పంపించేసినాడు, ఆమె ఇంటికి పంపించేసినాడు. కానీ వాళ్ళ సారు నీట్గా నిదానంగా వాళ్ళ కొడుకు ఎందుకు నాశనం అయిపోవడానికి గల కారణం ఏంటనేసి నిదానం కనుక్కోవడం ట్రై చేసినాడు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒక ఫ్రెండ్ అయితే ఉంటాడు, ఒకడు చెడిపోవాలనే కానీ ఒకడు బాగుపడాలనే కానీ ఓల్డ్ లైఫ్లో ఓల్డ్ ఫ్రెండ్ పాత్ర అనేది చాలా కీ రోల్ అయితే ప్లే చేస్తుంది. ఇది చెడిపోవడానికి గల కారణం ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్సే. రీజన్ ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఇళ్ళల్లో కూడా కద్దామలు ఉంటారు. వాళ్ళు ఏ దేశం వాళ్ళు అంటే మేడ్ ఇన్ ఫిలిప్పీన్స్. వాళ్ళకి మనం ఒక 5 దినాలు ఇచ్చి 10 దినాలు ఇచ్చామంటే వాళ్ళు డే అండ్ నైట్ నీ పక్కనున్నా నీకు అన్ని సేవలు చేయాలని చేసేస్తారు. అంటే ప్రతి ఒక్కరు అట్టే ఉంటారు అనుకున్నాడు, ఏమో తెలియదు. వాళ్ళ ఫ్రెండ్స్ ఈ విధంగా చేయరా, డబ్బులు వాళ్ళకి కొంచెం రుచి మరిపించినా అంటే వాళ్ళు అన్నిటికి ఒప్పుకుంటారు, ప్రాబ్లం ఉండదు అనేదానికి ఈ విధంగా చేయడం ట్రై చేసినాడు వీడి మీద. కాబట్టి మన ఇండియా కాబట్టి చిన్నప్పటి నుంచి వాడిని పెంచి సాకింది కాబట్టి ఇంకొంచెం వాల్యూస్ తెలుసు కాబట్టి ఆమె ఇలాంటి ఏమి ఒప్పుకోకుండా వాళ్ళ సార్ వాళ్ళతో చెప్పి డైరెక్ట్గా ఆమె అయితే ఇంటికి అయితే వెళ్ళిపోయింది. కానీ వీళ్ళ సార్ ఏం చేసినాడు తెలిసిన, వాళ్ళ కొడుకుని తీసుకొని పోయి ఆడ సౌదీలో వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో ఉండరు, వాళ్ళ ఫ్రెండ్స్కి ఏదో స్కూల్ ఒకటి ఉన్నది, ఖచ్చితంగా ఆ వాల్యూస్ నేర్పించే ఒక స్కూల్ సౌదీలో వేసినాడు తీసుకొని పోయి. మంచి పని చేసినాడు. కానీ వాళ్ళ సార్ ఎంత మంచోడంటే ఆమెకి నెల ఆమె శాలరీ ఎంతో ఇప్పటి వరకు కూడా పంపించాడంట. శాలరీ ఆవిడని నెల శాలరీ పంపించాడు. అండ్ మళ్ళీ ఎన్నోసార్లు ఆవిడ బంగపడి అంటారా, రా కొడుకు లేడు, నువ్వు వచ్చి హ్యాపీగా పని చేసుకో, వాడికి ఎటువంటి పని చేయాల్సిన అవసరం లేదంటే ఇంకా ఆవిడ ఒకటే మాటింది, లేదు సార్ ఇంకా కష్టం వద్దు, నా వల్ల కాదు, ఇది ఎప్పటికైనా మళ్ళీ రిపీట్ అవుతుంది అనేసరికి సరే ఆయన కూడా అయితే బలవంతం చేయలేదంట రమ్మని చెప్పేసి. కానీ ఒకటి మాత్రం అయితే చెప్పిన ఆ కోవిడ్ అతను ఆవిడకి, నేను బతుకునేంతకాలం నీ శాలరీ అయితే నీకు వచ్చాది, నేను పంపించానే ఉంటాను, నీ పిల్లలకి పెళ్లి చేసేటప్పుడు నాకు ఒక మాట ఫోన్ చేయి, వాళ్ళకి ఒకసారి ఫోటో పెట్టి పిల్లల ఫోటో, నీకు ఎంతో కొంత సహాయం చేస్తాను కూడా చెప్పినాడు. కువైట్లో పనిచేసే ఏ ఆడవాళ్ళైనా కానీ పిల్లోళ్ళు మన పక్కకు వచ్చి పనుకుంటున్నారు అంటే ఒక వయసు వరకు ఓకే,
కానీ ఒక వయసు దాటిన తర్వాత అది మంచి పద్ధతి కాదండి. ఎందుకంటే నువ్వు నీ బిడ్డల కంటే వాళ్ళని ఎక్కువ చూసుకునే కానీ వాళ్ళు ఒకటే ఆలోచిస్తారు, ఏంటంటే నువ్వు పరాదేశం నుంచి వచ్చిన దానివి, నువ్వు నన్ను కనలేదు, నువ్వు నా తల్లితో సమానం కాదు అనేసి ఖచ్చితంగా అయితే అనుకుంటారు. సో మీరు ఎంతవరకు ఉండాలనో అంతవరకు ఉండండి, మనం ఎంతవరకు పని చేసుకోవాలో అంతవరకు. ఒకవేళ ఈ విధంగా ఏదైనా చేసినారనుకోండి, డైరెక్ట్గా వాళ్ళు అమ్మ నాన్నకైతే చెప్పండి, లేకపోతే వీలైతే ఆ ఇల్లుని అయితే చేంజ్ చేసేసుకోండి, అది ఇంకా బెటర్ మీకు. కొంతమంది కోయేటోళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు, కొంతమంది ఆ చేయనిలే నా కొడుకు ఎంజాయ్ చేస్తాడు అనేసి లైట్ తీసుకుంటారు. నువ్వు ఒకవేళ నీ ఫ్యామిలీ గురించి ఆలోచించి నా బిడ్డల భవిష్యత్తు బాగుంటుందిలే ఏదో ఒకటి కమిట్ అయిపోదాం అనేసి మీరు ఒకవేళ అనుకున్నా కానీ అదికి రెట్టింపు అయిపోతుంది, ఒకటికి రెట్టింపు అయిపోతుంది, మళ్ళీ మీరే ఇబ్బంది పడతారు. ఎందుకంటే బాగా ఆలోచించి చెప్తున్నా, ఎంతోమంది జీవితాలు సర్వనాశనం అయిపోయినాయి ఇక్కడ. మళ్ళీ వాళ్ళు ఎంతవరకైనా దిగిచ్చేదానికి రెడీ అవుతారు. ఒకవేళ ఏదన్నా మీరు వాడు వచ్చినప్పుడు మీరు కమిట్మెంట్ ఇవ్వకపోయినా అనుకోండి, వాడు ఎంతవరకైనా కానీ తెగించేదానికి రెడీ అవుతారు. ఏదైనా కానీ మొక్కలోనే దుంచేయాలి, మానిన తర్వాత తుంచాలంటే నీ తరం కానే కాదు. సో మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మా, దయచేసి ఎవరు ఇలాంటి ఏదైనా జరిగితే దయచేసి ఇంటికి వెళ్ళిపోవడానికి ట్రై చేయండి, లేకపోతే వాళ్ళు సార్కో లేకపోతే మీ మేడంకో మీ సార్కో చెప్పి ఏదన్నా వేరే ఇల్లు చేంజ్ చేయడానికన్నా చేంజ్ చేయండి. ఇంకా నెంబర్ 2 ఇది వచ్చి బంగ్లాదేశ్ అతనిది. ఈ స్టోరీ నిజంగా నాకైతే చాలా క్రయింగ్ అనిపించదు మామ. నేను మా ఇంజనీరు వేరే పని మీద ఆ ఇంటికైతే వెళ్ళాం అనమాట. వెళ్తే అతను ఫుడ్ తింటున్నాడు, స్మెల్ వస్తుంది, మాకు అప్పుడే అర్థమైంది ఏదో స్మెల్ వస్తుంది ఏంద్రా ఫుడ్ అని చూసి అతను తింటున్నాడు. ఏందన్నా ఫుడ్ చెడిపోయింది 3 రోజుల కిందటంట, ఎందుకు తింటున్నామన్నా టైంకి ఆ వంట చేసే వాళ్ళు సాబర్కి వెళ్ళిపోయినాడంట. ఇతనికి హెవీ డ్యూటీల వల్ల అన్నం చేసుకోలేక అదే మిగిలిపోయిన అన్నాన్ని తింటున్నాడు. మేము ఉండేసి అడిగినాం అనమాట, ఎందుకన్నా 3 రోజులు మిగిలిపోయిన అన్నాన్ని తింటావు, ఏదైనా హోటల్కి పోయి మంచి బిర్యానీ తినొచ్చు కదా అంటే, ఉన్నీలే తమ్ముడా ఏదో ₹1 మిగిలినా కానీ మా ఫ్యామిలీకి పంపించుకోవచ్చు, పిల్లోళ్ళు చదువుకుంటున్నారు, ఇద్దరు అంటే ఇంజనీరింగ్ ఏదో చదువుతున్నారంట ఇద్దరు పిల్లోళ్ళు, ఉన్నీలే అనేసి అంటే అతను మామూలుగా హిందీలో మాట్లాడినాడు, మీకు మామూలుగా నేను తెలుగులో చెప్తున్నాను. ఉన్నీలే అంటే వాడు మా ఇంజనీర్ బెంగాల్ కూడా తిట్టినాడు, గమ్ముగుడు పోయా ఒక దినానికి లేనిపోయినట్టు ఏమొచ్చాయి, బ్రహ్మాండంగా ఏదో తెచ్చుకొని ఏదో ఒకటి తినకుండా చెడిపిన అన్నం తింటున్నావా అనేసి అతను కూడా తిట్టినాడు అనమాట. అతను నెల ₹1 అంటే ₹1 ఖర్చు పెట్టడము అంతే. పిల్లోళ్ళు పుట్టినారు, వాళ్ళ భవిష్యత్తు బాగుండాలా, వాళ్ళకి మంచి ఒక దారి చూపించాలా అంతే. 32 ఏళ్ళు తినక కష్టపడి పొద్దుననక రాత్రి అనక డ్యూటీలు చేసి తన కొడుకుల్ని ఇంజనీర్ చేసి ఒక మంచి పొజిషన్లో పెట్టినాడు. ఇంకా లాస్ట్కి ఇంకా చాలరా ఎంతో కొంత సంపాదించుకున్నాను, నా బిడ్డలకు ఒక మంచి దారి చూపించాను, ఇంటికి పోయి మిగిలిన జీవితం ఏదో ఒకటి. ఆ వయసులో అతనికి అప్పటికే 52, 53 ఇయర్స్ 54 ఇయర్స్ అనుకుంటా, అప్పటికే ఎక్కువ హైవేజ్ వచ్చేసింది, సగం లైఫ్ అయితే అయిపోయింది. ఇంటికి వెళ్ళి హ్యాపీగా నా పిల్లలతో తిని కాడికి తిని హ్యాపీగా సంపాదించిన కాడికి ఏదో ఒకటి చిన్న వ్యాపారం పెట్టుకొని సంపాదించుకుందాంలే అనుకున్నాడు. వాళ్ళు పిల్లలు కూడా మంచిగా చదువుకున్నారు, ఇంజనీరు, వాళ్ళు బయట కంట్రీలో యానో పనికి వెళ్ళిపోయినాడు, అంటే యూరోప్ కంట్రీస్ మనకు తెలియదు, అది ఏదో చెప్పినాడు. వెళ్ళిపోయినారు వాళ్ళు కూడా అక్కడికి. అతను ఇంకా వెళ్ళిపోదాం అనేసి వాళ్ళు కోవిడ్ వాళ్ళతో కూడా చెప్పేసినాడు, ఇంక వెళ్ళిపోతాను సార్, నేను మిగిలిన జీవితం నీ ఇంటికాడ గడిపేస్తాను, మా వైఫ్తో పెళ్లి చేసుకునేనే కానీ తనకి ఏ రోజు కూడా ఎక్కడికైనా బయటికి తీసుకొని పోవడం కానీ మనస్ఫూర్తిగా తనతో గడపడం కానీ మహా అంటే 2 నెలలు 3 నెలలు ఏమైనా చేస్తుంటానేమో, అంతకుమించి ఎక్కువ చేయలేదు అనే తెలికి వాళ్ళు సార్ వాళ్ళు కూడా కొంచెం బాధపడి నువ్వు ఇన్నేళ్ళ దాకా మాతో పాటు ఉన్నావు కదా అనేసి మంచి డబ్బులు ఇచ్చేసినాడు. అతను బ్యాంక్కి అంటే అతని అకౌంట్కి కూడా ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు. ఇంకా ఫ్లైట్ టికెట్ చేయించుకున్నాడు, రేపు కాదు ఎల్లుండి ఇంకా పోదాం అనగా ఈరోజు నైట్ హార్ట్ అటాక్ వల్ల చనిపోయినాడు. అతన్ని ఇంకా మార్చి నుంచి డైరెక్ట్గా ఇంటికైతే వాళ్ళు కోవిడ్ వాళ్ళే ఇంటికైతే పంపించేసినారు, మొత్తం డబ్బులు ఖర్చు పెట్టుకొని. ఆయన బతుకి ఎంత దరిద్రమైన బతుకు అంటే లాస్ట్కి ఇంత కష్టపడి వాళ్ళ పిల్లోళ్ళు ఇద్దరికి ఒక దావు చూపించే తన తండ్రి చనిపోయినాడు, రాండ్రా కూర్చేదానికి కానీ తల కొరువు పెట్టేదానికి ఏదో ఒకటి, రాండ్రా ఈ మాదిరి మీ నాన్న చనిపోయినాడు చూద్దురంటే మాకు ఉద్యోగాలు ఉన్నాయా, మా CEO ఒప్పుకోడా, మేము వచ్చేదానికి కుదరదులే బూట్స్ పెట్టేసేయండి అనేసి అంటే ఇద్దరు కొడుకులు పొగులనక రేయనకలా కష్టపడి నాన్న అంత కష్టపడి పొగులనక రేయనక బూతులు వచ్చినాయి మధ్యలో. వాళ్ళ నాన్న వాళ్ళ పిల్లలకి ఇద్దరికి అంత దారి చూపించి లాస్ట్కి వాళ్ళ నాన్న శవం చూసేదానికి కూడా రాలేకపోయినారు ఇద్దరు పిల్లలు. తన లైఫ్ బాగొట్టేసుకున్నాడు, తన భార్యను సుఖపెట్టలేకపోయినాడు, ఏదో పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలు కానీ వాళ్ళకి జీవితం చూపించాలి అంతే. లాస్ట్కి వాళ్ళ కొడుకులు తన తండ్రి శవాన్ని చూసేదానికి కూడా రాలేము. ఎవరి కోసం సంపాదించినాడు, ఎందుకోసం సంపాదించినాడు, తినే తిండి కూడా మనస్ఫూర్తిగా తినలేకపోయినాడు తెలుసా, తినే తిండి కూడా మనస్ఫూర్తిగా తినలేకపోయినాడు. ఏదో 3-4 రోజులు మిగిలిపోయిన ఫుడ్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని వేరు చేసుకొని మళ్ళీ తినేవాళ్ళు. ఆ డబ్బులు ఖర్చు పెడితే యాడ ఖర్చు అయిపోతాయేమో, అది ఉంటే మా పిల్లలకి చదువుకి ఏదైనా ఉపయోగపడుతుంది కదా అనేసి ఆలోచనతో
అది హ్యాపీగా పని చేసుకొని మా కోవిడ్లో. కానీ మీకంటే ఒక లైఫ్ ఉన్నది. బీ ఎంజాయ్. ఏ టైంలో ఎంజాయ్ చేయాలనో ఆ టైంలో ఎంజాయ్ చేయండి. హ్యాపీగా ఏదో ఏళ్ళ తడబడి కోవిడ్లో మీకు ఇంకా మీరు సంపాదించకపోతే ఇంకా వాళ్ళు మీ పిల్లోళ్ళు ఎదగరేమో అనేది ఏముండదు. 2 ఏళ్ళు పని చేయండి, హ్యాపీగా ఇంటికి పోండి. 3 నెలలు మనస్ఫూర్తిగా గడపండి మీ ఫ్యామిలీ మీ పిల్లలతో. కానీ అంతేగాని ఆ డబ్బు 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 అన్నారనుకోండి, మీ జీవితం సర్వనాశనం అయిపోతుంది. ఫీలింగ్స్ ఉండవు మా ఎవరి మీద. తల్లి అయినా కానీ తండ్రి అయినా కానీ పిల్లల పక్కన ఉంటేనే వాళ్ళ వాల్యూ తెలుస్తుంది వాళ్ళకి. కానీ ఆ తండ్రి వాల్యూ అనేది ఆ పిల్లలకి ఇప్పుడు తెలుస్తుంది. వేరే వాళ్ళు ఏ తండ్రి అన్నా ఎవరినన్నా కొడుకులు వాళ్ళ నాన్న అని పిలిచినప్పుడు అప్పుడు తెలుస్తుంది, అరే మా నాన్నని ఎంతలా మిస్ అయిపోయినాము, మా నాన్న మనల్ని ఎంత బాగా చూసుకున్నాడు అని. వాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతాయి, పెళ్ళిళ్ళు కాకుండా ఏమి ఉండవు, వాళ్ళకి పిల్లలు పుడతారు, అప్పుడు తెలుస్తుంది నిదానంగా. దేవుడు కర్మ అనేది ఆడికి పోదు, ప్రతి ఒక్కరికి చూపించదు. సో మీరు మాత్రం మీ జీవితం ఈయన పూర్తిగా వృధా చేసుకోకుండా హ్యాపీగా ఇంటికి పోయి పిల్లలతో సుఖ సంతోషాలుగా ఉండండి. డబ్బు ఒకటే మీ జీవితం కాదు, కోవిడ్ ఒకటి మీ జీవితం కూడా కాదు. వదిలిపెట్టి నాకు అది అనుకుంటే మా నాన్న నాకు గుర్తొచ్చాడు. మూడోది వచ్చి కోవిడ్ ఇంట్లో పనిచేసే డ్రైవర్ దండి. ఇతనిది పాపం ఓడిది అమాయకత్వం అనుకోలో ఏమో అర్థం కాల. మరంగా 4-5 ఏళ్ళు పనిచేసినాడు ఆ ఇంట్లోనే. కోవిడ్ పిల్లోల్ని ఆడుకో బయటకు తీసుకొని పోతా ఉంటే డైలీ బయటకు తీసుకొని పోతారు. ఆ కోవిడ్ పిల్లోళ్ళు వేరే వాళ్ళతో, అంటే ఈడు కోవిడ్ పిల్లోడు వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు చూసిన, వేరే వాళ్ళతో గొడవ వేసుకుంటా ఉంటే ఈడు పోయినాడు వాళ్ళు మధ్యలోకి. పోతే ఈ డ్రైవర్ ఉండొచ్చు కదా, ఉండకుండా పోకాకు నువ్వు ఎందుకు పోతావు, ఏదో సొంత వీళ్ళ అన్న తమ్ముడైనట్టు పోకాకు నువ్వు ఎందుకు పోతావు, ఏదైనా కొట్టుకుంటే కాళ్ళు చేలు ఇరిగిపోతాయి, మళ్ళీ తర్వాత మీ అమ్మ మీ నాయన నన్ను అంటారు, నువ్వు చెప్పేది లేదా చేసేది లేదా అంటే వాడు ఇన్లా. ఆ కోవిడ్ పిల్లోడు ఇన్లా, మీకు ఎందుకు రా, నువ్వు గమ్ము ఉండు, సైలెంట్గా నువ్వు కాళ్ళు కూర్చొని మిగతా మేము చూసుకుంటాం అనేసి అన్నాడు. ఈడ పాపం భయపడిపోయినాడు. డ్రైవరు భయపడిపోయి వెంటనే వాళ్ళ సార్కి ఫోన్ చేసినాడు. వాడు తమ్ముడు అనుకుని ఒక ఫీలింగ్తో చెప్పినాడు. ఏమనుకున్నాడంటే ఏదైనా గొడవ జరిగి ఏదైనా కాళ్ళు చేయి ఇరిగి లేకపోతే ఏదో ఒక దెబ్బ నెతికి తగిలి చచ్చిపోతే వాళ్ళ అమ్మ నాన్న బాధపడతారు కదా, ఎంతైనా కానీ నేను అతని జీతం తీసుకుంటున్నాను, అతను తిండి తింటున్నాను కదా అనేసి కొంచెం కృతజ్ఞతతో వాళ్ళ సార్కి ఫోన్ చేసి అయితే పిలిచినాడు. వాళ్ళ సార్ ఇమీడియట్గా వచ్చేసినాడు. నువ్వు ఆడికి పోక, నువ్వు అక్కడనే ఉండు, నేను ఇప్పుడు 1 నిమిషంలో వచ్చినాడు. ఆ గొడవనంతా క్లియర్ చేసి వాళ్ళని తిట్టేసి వాళ్ళని పంపించేసినారు. వీళ్ళ ఫ్రెండ్స్ని తిట్టి వీళ్ళ ఫ్రెండ్స్ని కూడా పంపించేసినారు. వీళ్ళ కొడుకుని ఇంటికాడికి తీసుకొచ్చి ఆ డ్రైవర్ ముందన్నే నానా బూతులు తిట్టినాడు వాళ్ళ నాయన. బూతులు అంటే మామూలు బూతులు కాదు. ఆ దెబ్బతో ఉచ్చబడిపోయింది వాళ్ళ కొడుక్కి. ఆయన 1 నెల 2 నెలలు బాగానే ఉన్నింది. వీటితో మాట్లాడాలి డ్రైవర్తో, ఒక ఫ్రెండ్ మాదిరిగా ఉండేవాడు. మాట్లాడాల, ఏమరా ఎందుకు మాట్లాడలేదంటే నిన్ను ఎవడు పిలుసు అన్నాడు మా నాయన్ని. నేను చెప్పినా నేను పిలుసుని, ఎందుకు పిలిచినావు నువ్వు అనేసి గొడవ వేసుకోవడం మొదలుపెట్టాడు ఈ డ్రైవర్. అంటే సరేరా, తప్పు నాదే అయిపోయింది, నేను ఈ విధంగా ఆలోచించాను రా, ఏదైనా దెబ్బ తగులుతుందేమో, లైఫ్లో నువ్వే ఇబ్బంది పడతావు అనేసి ఈ విధంగా ఆలోచించినాను అంటే, నీకు అనవసరం, నువ్వు డ్రైవర్గా పనిచేయాలా, నీకు వీటితో అన్నిటితో ఏం పని అన్నట్టుగా మాట్లాడితే వాడు క్షమాపణ అడిగినాడు. సారీరా, ఇంకెప్పుడు ఈ విధంగా చేయను అనే. కానీ వాళ్ళ నాయన ఆ కుర్రని తిట్లు వాడు మర్చిపోలేక ప్రతిరోజు ఏదో ఒక పని ఇంటికాడ ఏదో ఒకటి, ఆ కారుకి గీత పడింది, అది ఎందుకు గీత పడింది, క్లీన్ ఎందుకు చేయాలా అనడం, లోపల ఏదైనా మట్టి ఉంటే ఆ మట్టి ఎందుకు క్లీన్ చేయలా అనడం, ఎక్కడికన్నా ఫ్రెండ్స్తో పాటు బయటకు పోతే కారు మొత్తం ఫుల్ సౌండ్ చేసి అద్దాలన్నీ దించేసి కేకలు వేయడము, స్పీడ్గా దొక్కు బండి ఎందుకు నిదానంగా పోవచ్చా అని అరచడము, ఇంకా వాడికి నరకం చూపడం మొదలుపెట్టేసినాం. ఇదే మాట వాళ్ళ సార్ వాళ్ళతో చెప్పినాడు. సార్ ఈ విధంగా కానీ సార్, మీ అబ్బాయి ఇంకా చాలా ఓవర్గా చేస్తున్నాడు, తిట్టడం కానీ వాళ్ళ ఫ్రెండ్స్తో పాటు తిట్టడం కానీ ఇంకా ఈ విధంగా క్లీన్ చేయడం అని చెప్పడం కానీ. అంటే వాళ్ళ సార్ ఏమంటాడు, ఇంకొక కొడుక్కి వత్తాసు పలికినాడు ఆయన. ఆ పవన్లే పిల్లోడు కదా, ఈ చెవులు వదిలిపెట్టి ఆ చెవులు తీసుకో, ఎందుకు అంత పర్సనల్గా తీసుకుంటున్నావు అంటే, లేదు సార్ ఈ విధంగా చాలా వాళ్ళ ఫ్రెండ్స్తో పాటు బూతులు కూడా తిడుతున్నారు నన్ను, నాకు అర్థమవుతుంది అంటే, పడించుకో చిన్నపిల్లలు కదా, పెద్ద అయితే తెలుసుకుంటారులే అనేసి అన్నాడు. వాడు చూసినాడు, 2-3 రోజులు చూసినాడు, ఇంకోమినట్టు ఇంటికి ఇంకా కష్టము ఇంక ఇల్లు. ఎందుకంటే ఈ పిల్లనా కొడుకులు ఒక్కటి ఏదైనా కానీ కోయేటోళ్ళు మైండ్లో ఒకటి కానీ ఫిక్స్ అయిపోయినారు, ఒకరిని ఇబ్బంది పెట్టాలనుకున్నాను అనుకో, ఇంక ఇబ్బంది పెడతానే ఉంటారు. నైటు పొద్దున్నే 7 గంటలకు బండి స్టార్ట్ చేసి మధ్యాహ్నం 3 గంటలకు తీసుకొచ్చాడు శుక్రవారం రోజు. మళ్ళీ మధ్యాహ్నం 4 గంటలు, 1 గంటే టైము, మళ్ళీ అన్నం తినిపించి మళ్ళీ రెడీగా ఉంటాడు. పోయినాడు అనుకో, 1 గంటకో 2 గంటలకో తీసుకొచ్చాడు. ఈవెన్ ఫుడ్ కూడా, నీళ్ళు కూడా తీపిచ్చాడు కాదు. ఇంక ఎంతసేపు ఈడు శాలరీ డబ్బులతోనే ఖర్చు పెట్టుకొని తినాల్సి వచ్చాను వాడి పరిస్థితి. ఇంకా అందుకనేసి ఇంకొద్దునైనా నీ ఎవరో నాకు తెలిసిపోతుంది, నీకు దండం పెట్టేసి వాడు నిదానంగా, నేను సాపరకు పోయించాను సార్, టైం అయిపోయింది కదా, పిల్లలు స్కూల్కి సెలవులు కదా అనేసి వాడు సాపరకు పోయినాడు.
అటు నుంచి నేను రావడం లేదు, మీ పిల్లోడితో ఇబ్బంది అయిపోతుంది అనేసి క్యాన్సిల్ చేయించుకొని వేరే ఎగ్జామ్ మీద అదే ఏరియాలోకి వేరే ఎగ్జామ్ మీద వచ్చి వాడు వేరే పని చేసుకుంటాను. నేను కువైట్లో పనిచేసే డ్రైవర్లందరికీ ఒకటే మాట చెప్తున్నా, దయచేసి కువైట్ వాళ్ళు విషయాల్లో మనం తల దోర్చుకోవద్దు. కొట్టుకొని సావని, వాళ్ళు వాళ్ళ తలకాయల బగలు దింకొని, మనకు అనవసరం, మనం ఏం స్వచ్ఛం ఉండాలి అంతే. నువ్వు బాగా ఓవర్ ఎగ్జైట్మెంట్ అయిపోయి ఒరే నా సార్ కానీ మా సార్ కొడుకు ఆయన నాకు శాలరీ ఇచ్చినాడు, ఆయన నాకు తిండి పెడుతున్నాడు, మీరు ఎంతో అభిమానంగా పోయి వాళ్ళని ఎడదీయాలనుకున్నాను అనుకోండి, కొట్టుకునేటప్పుడు ఆ కువైటోడు వచ్చి ముందు నీ తలబాగాలు దింగుతాడు. పాగాలు దిగినప్పుడు మిగతా ఎవడు పట్టించుకోడు కువైటోడు, ఫస్ట్ వాళ్ళు కొడుకుని చూసుకుంటాడు, చూడు సో కొడుకు క్షేమంగా ఉండాలి లేదా అనేసి. ఎంత మంచోడైనా ఏమని మీ సారు నీ గురించి అసలు ఎవడ లెక్క కూడా చేయడు. సో వాళ్ళు కొట్టుకుంటా అంటే కొట్టుకొని సావనియండి, మనకు అనవసరం, స్వచ్ఛమనండి అంతే. మన మధ్యలో కూడా బాగకూడదు, వాళ్ళకి మంచి చెడు కూడా మనకు చెప్పకూడదు. ఏమన్నా మీకు సార్ వాళ్ళు కొట్టుకుంటావండి, నువ్వేం చేస్తున్నావురా, నువ్వు వాళ్ళ మధ్యలో పోయి ఎడదీయలేదనుకోండి, విడదీయొచ్చు కదా అనేసి అండి అనుకోండి, ఒకటే మాట చెప్తున్నాను, పోయినాను సార్ ఎడదీయడానికి, వాళ్ళు ఏ పక్క ఒక దెబ్బ దిగినారు, వాసిపోయినాయి, భయం వేసి కాళ్ళు కూర్చున్నాను, మీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను ఆ టైంలో, ఆ టెన్షన్లో నేను ఏం చేయాలి నాకే అర్థం కాక సైలెంట్గా స్వచ్ఛం ఉండిపోయినా అనేసి సింపుల్గా చెప్పేసి తప్పించుకోండి అంతే. మీరు మధ్యలో అయితే దూరం కాకండి, వాళ్ళు ఒకటి. నేను నిజంగా వాళ్ళకి మంచి చేయాలనే కానీ నీకే చెడు జరుగుతుంది. ఈ విషయాలు గొడవల విషయాల్లో మాత్రం వాళ్ళు ఒకవేళ మీరు మంచి చేయాలనుకునే కానీ మీకే చెడు జరుగుతుంది. సో ఈ 3 విషయాలు మీకు చెప్దాం అనేసి అనుకుని, ఇది ఎప్పుడో చెప్పాల్సినవి కానీ ఇంతకుముందు నేను చెప్పినా కదా, స్టార్టింగ్లో చెప్పినా కదా, ఏదన్నా అని చెప్దాం అనుకుంటే ఇది స్టోరీ కిందకి వచ్చాది. ఎవరికైనా ఇప్పుడు నేను చెప్పేది కూడా స్టోరీ కిందకే వచ్చాది. కానీ ఒక కువైట్లో పనిచేసే వాళ్ళకి మాత్రం తెలుసు ఇది నేను స్టోరీ చెప్తానా లేకపోతే వాళ్ళ నిజ జీవితంలో జరుగుతుందా అనేసి. ఇండియాలో ఉండే వాళ్ళకి చాలా తక్కువ తెలుసు ఈ విధంగా జరుగుతాయా, ఈ విధంగా కూడా జరగవచ్చా అనేసి అనుకుంటారు. కానీ ఇలాంటివి జరుగుతాయి ఇక్కడ. ఆడవాళ్ళు అయితే ప్లీజ్ మనం వాళ్ళు పిల్లల్ని మీ సొంత బిడ్డల కంటే ఎక్కువ చూసుకోండి, తక్కువ చూసుకోండి, అది మీ ఇష్టం. కానీ ఏంటంటే వాళ్ళు ఒక వయసుకు వచ్చిన తర్వాత వాళ్ళని ఎంతలో పెట్టాలనో అంతలోనే పెట్టండి. అంతకు మించి కానీ పెట్టినారనుకోండి మీరే ఇబ్బంది పడిపోతారు. ఇంకా డ్రైవర్లు వచ్చి ఇలాంటి గొడవల్లో మాత్రం తలదోర్చుకోకండి అన్న, దయచేసి. 30-40 ఏళ్ళు ఎవరైనా కానీ కోవిడ్లో పనిచేసేవాళ్ళు, ఇది మీ కంట్రీ కాదు, ఇదే మీ జీవితం కాదు, మీకంటూ ఒక లైఫ్ ఉన్నది ఇండియాలో, మీకు పెళ్ళాం బిడ్డలు ఉంటారు. అప్పుడప్పుడు ఇండియాకి పోండి, చూడండి, హ్యాపీగా పెళ్ళాం బిడ్డలతో హ్యాపీగా ఉండండి. తీరా ఎంత కష్టపడి ఈయన చచ్చిపోతే లాభమే ఉండదన్న. ముఖ్యంగా అందరికీ ఎవరికి కాదు కానీ ముఖ్యంగా ఆడవాళ్ళకి చెప్తాను. ఆడవాళ్ళు మగవాళ్ళు అంటే పర్లే కానీ కొంచెం వెళ్ళిపోతున్నారు ఈ మధ్యన తెలుసుకొని. ఆడవాళ్ళు మళ్ళీ దారుణంగా నిలబడిపోతున్నారు ఎక్కడనే 10 ఏళ్ళు 15 ఏళ్ళు ఇంటికి కూడా పోకుండా. నేను ఎందుకు ఈ మాట అన్నా అంటే రీసెంట్గా మన తెలుగు ఆవిడే 10 ఏళ్ళు అయిపోయిందంట కోవిడ్కి వచ్చి. రీసెంట్గా ఆ పిల్లలు ఇద్దరు, ఒక ఆడపాప ఒక బాబు కానీ వీడియో ఒకటి పెట్టినారు. వాళ్ళ తాత అయితే ఏమనుకుంటా, మా అమ్మ 10 ఏళ్ళు అయిపోయింది కోవిడ్కి వచ్చి, ఇంతవరకు ₹1 మాకు పంపించలేదు, ఆవిడ బతుకున్నదో చనిపోయిందో కూడా తెలియడం లేదు, ఈవెన్ ఒక ఫోన్ కూడా చేయదు మాకు అనేసి. మా కోవిడ్లో ఉండే వీళ్ళంతా మళ్ళీ జల్లిడి పడితే ఆమె ఎవరిదో ఇంట్లోంచి బయటికి పారిపోయి అకామా లేదు, ఏమీ లేదు. మరి ఎట్టున్నదో మరి ఇంకా దేవుడిది. ఇంక నాకు ఎందుకు అన్నీ లోడుకునేవంటే ఏదో తీగలాగినామంటే డొంకంతా కదులుతాయి కదా, ముందుగానే ఆడామి ఇంకా ఎందుకు దరిద్రంగా ఉంటుంది అన్నీ చెప్పుకుంటే. సో ఈ వీడియోకి ఇంతే మామ, మర్చిపోకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే మన ఫ్యామిలీకి కూడా షేర్ చేస్తాను అనుకుంటున్నా. నేనైతే స్టోరీ అయితే చెప్పలా, స్టోరీ అనుకున్న వాళ్ళు ఇంకోళ్ళు ఇష్టం. నేను చెప్పాలనుకున్నా, ఏదో కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చే బాగుంటుంది మన వాళ్ళకి అనేసి అనుకున్నా, ఇచ్చినా. మళ్ళీ తర్వాత మీ ఇష్టం, మీరు స్టోరీ అనుకోండి, లేకపోతే నువ్వు చెప్పింది నిజమే అనుకోండి. ఓకే మామ, బాయ్ బాయ్.